Don't miss 50% off on IVF procedures in all 49 branches till 30th November. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం శివభక్తుల కథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏం చెప్తున్నారు? మూర్తి నాయనారు ఆయన కథ చెప్తాం. అంతా నాయనార్సేనండి? నాయనార్ల గాథలే జయ అవి. ఓకే, తమిళ గాథలు కదా. అక్కడ నాయనార్ అంటే నాయన గారు, అంతే, తండ్రితో సమానమైన వాడు అని అనుకుంటున్నా. నాకు అలాగే అర్థమైంది. మరి తమిళ పదాలకు అన్నిటికీ అర్థాలు తెలియదు, బాగానే ఏదో అర్థమవుతుంది. సినిమాలు చూసేస్తా జయ, నేను తమిళ సినిమాలు చూసేస్తాను. తమిళ సినిమా చూస్తాను, మలయాళం చూస్తాను, కన్నడ చూసేస్తాను. అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నారు రమగారు. ఏం చేయనంటారా? హిందీ ఎలాగో చూస్తాం, థియేటర్కి వెళ్ళి చూడలేము, ఖాళీగా ఉంటాము, ఏదైనా ఒకటి చూడాలి. మలయాళం సినిమాలు కొన్ని మంచి మంచి సినిమాలు, చాలా మంచి యాక్టర్లు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఒక భాష సినిమాలతో పాటుగా మిగతావన్నీ కవర్ చేసి అవి కూడా కవర్ చేస్తే, ఇప్పుడు నేను రేపు పొద్దున్న త్రివేంద్రం వెళ్దాం అనుకుంటున్నాను ట్రిప్. అక్కడ తమిళ్ మాట్లాడేస్తారా ఏమిటి? కనీసం ఆ షాప్వాడు ఏదో చెప్తే అర్థమవుతుంది, అర్చకుడు ఏదైనా చెప్తే కథ అర్థమవుతుంది, నాకు తెలియాలిగా. ఓ బాగుంది రమగారు. 30 రోజుల్లో నేర్చుకోవటం. 30 రోజులు కాదు, సినిమా చూసి నేర్చుకోవటం. ఈ సూపర్. అది నాయనార్ల గాథలు చెప్పుకుంటున్నాం కదా. కొంచెం కన్నడ, మలయాళం, తమిళం కొంచెం నేర్చుకోండి. మీరు వేరే రాష్ట్రాల్లో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది తప్పకుండా. ఊళ్ళో వాళ్ళు ఏదో కథ చెప్తారు జయ, మనకు కొన్ని ముక్కలైనా అర్థం కావాలి. నేను లాస్ట్ టైం అలా మా ఉడిపిలో అలాగే నేను అర్థం చేసుకున్నాను, కొంచెం తెలుసుకోవడం వల్ల అది ఉపయోగపడుతుంది కదా. అందుకని వేరే భాషలు చూడకూడదు, అలాంటి భావాల్లో ఉండకండి. నన్ను ఫాలో అవ్వండి ఈ విషయంలో. డెఫినెట్గా. పాండ్య రాజధాని మధురలో ఒక ఆయన ఉండేవాడు, మూర్తి ఆయన పేరు. ఏ మూర్తో ఆయన కులానికి వైశ్యుడట, కానీ మహాశివభక్తుడు. మనం ఇంతకుముందు కథల్లో కూడా చెప్పుకున్నాం, వీళ్ళు శివుడికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ఈయనకి గంధం అందించడం ఇష్టం. స్వామికి శివుడికి గంధం పెట్టాలి, గంధం అరగదీసి శివలింగం అంతా అలది సంతోషపడేవాడు. శివారాధన అంటే గంధం తీయటమే ఆయన పని. ఎక్కడైనా అర్చన జరుగుతుందంటే ఈయన వెళ్తే ఒక గంధం చెక్క ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన గంధం తీసి తన భక్తిని, తన ప్రీతిని, భగవంతుడి పట్ల తనకున్న భక్తి ప్రపత్తులు, విశ్వాసాలన్నింటినీ చందనంలోనే సమర్పించేవాడు. అయితే ఈ చందన సమర్పణ హాయిగా నిర్విఘ్నంగా జరిగిపోయేది. ఆస్తి స్వాస్తి ఉన్నవాడు రోజువారీ శివాలయానికి వెళ్ళేవాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం విశేషంగా సేవించేవాడు. గంధ సమర్పణ, చందన సమర్పణే ఆయన యొక్క భక్తి సేవా తత్పరత నడుస్తూ ఉంది. అయితే ఆ కాలంలో కర్ణాటక రాజ్యంలో ఉన్నటువంటి జైన మతస్థుడైన రాజు ఒక ఆయన పాండ్యరాజును ఓడించి మధురని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్నాక సాధారణంగా పాలకులకి లేదా పైన ఉన్న వాళ్ళకి తమ కిందున్న వాళ్ళందరూ తాము పూజించే దేవుణ్ణే పూజించాలి, తాము ఆచరించిన మతాన్నే ఆచరించాలి, తనేది నమ్మాడో వాళ్ళు కూడా అది నమ్మి తీరాలి అని ఉంటుంది. అందుకని మనకి భారతదేశంలో ఏదైనా ఒక కొత్త మతం పుట్టి అందులో వాడెవడైనా రాజు అయ్యాడంటే దేశంలో ప్రజలు సగం మంది కనీసం బలవంతంగా ఆ మతంలోకి చేరిపోయేవాళ్ళు. అలాగా బౌద్ధ మతానికి చెందిన రాజులు, జైన మతానికి చెందిన రాజులు, శాక్తేయులు, కొంతమంది వీర వైష్ణవులు, వీర శైవులు. వైష్ణవంలో ఉన్న వాళ్ళు రాజులైనగా మాటగా మనకు కనపడదు, శైవంలో వీరశైవులు రాజులైన వాళ్ళు కనపడ్డారు. ఆ కనపడిన వాళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడ విష్ణు ఆలయాలుంటే వాటిని ధ్వంసం చేసి విష్ణు విగ్రహాలనే పారేసి, విష్ణువు అసలు దేవుడే కాదని అలాంటి ఓవరాక్షన్లు కూడా అలా జరిగేవి. అవునవును. ఏంటంటే అధికారంలోకి వచ్చేసరికల్లా వాళ్ళకి అదొక రకమైన ఉద్రేకం వస్తుంది. వాళ్ళు ఏదైతే విశ్వసిస్తారో దాన్నే అందరూ కూడా నమ్మాలి అని చెప్పి పాటించాలని. రాజు భక్తులైతే ప్రజలంతా భక్తులుగానే ఉండాలి, రాజు ఏ మతావలంబి అయితే ఆ మతంలోకి ఉండాలి. అది ఒక లోకసహజంగా ఉండేది. ఒక్కొక్కళ్ళు తీవ్రంగా పరిగణించేవాళ్ళు. ఈ జైన మతస్థుడిగా కర్ణాటక నుంచి వచ్చిన ఇక్కడకు మధురకి వచ్చినటువంటి రాజు ప్రజల్ని జైనులుగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కొంతమంది రాజు భయంతో, దండన భయంతో, ఆ పన్నుల భయంతో బతకలేక, పైగా మన ఊరు వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తాం, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళటం అనేది అసలు అప్పుడు లేనే లేదు. ఉన్న ఊరు కన్నతల్లి, ఊళ్ళు కూడా మారేవాళ్ళు కాదు. ఏ ఊరు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే ఉండాలి, తరాల తరబడి అక్కడే ఉండేవాళ్ళు. ఎక్కడికైనా మారటం అంటే మహావృక్షాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పాతి పెట్టడం లాగా అంత బృహత్తర కార్యక్రమంగా ఉండేది. చాలామంది ఒప్పుకున్నారు.
అయితే ఈ రాజ్యంలో పేరెన్నికగన్న భక్తుల్ని ఆయన చూస్ చేశాడు కొంతమందిని. వీళ్ళని మారిస్తే మిగిలిన వాళ్ళు మారతారని. ఆ పేరెన్నికగన్న భక్తాగ్రగణ్యుల్లో మన చందన చర్చ చేసేటువంటి మూర్తి నాయనారు కూడా ఉన్నాడు. ఓహో. ఈయన్ని శత విధాలా దండించాడు, ఆస్తంతా లాక్కున్నాడు. రాజు ఏం చేసినా మూర్తి నాయనారు ఆయనకు లొంగలేదు. అయితే ఈయన నిత్యం ఏం చేస్తాడు, భగవంతుడికి చందన చర్చ. ఈయనకి చందనం దొరకకుండా చేసేసాడు రాజు. దారుణం కదండి. దారుణం. ఎన్ని కథలు కనపడతాయో ఇట్లా. ఆ. ఇక చందనం లేదు, ఎవ్వరూ చిటిగడి చందనం కూడా ఈయనకు అమ్మకూడదు. గంధపు చెక్కలు అవి చందనం పుట్టించలేరు, తయారు చేయలేరు కదా, అవునవును. కొనుక్కోవాలి. గంధపు చెక్కలు తెప్పించుకునేవాళ్ళు, చెక్కలు రానివ్వరు, చందనం రానివ్వరు. ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నదే జాగ్రత్తగా వాడగా అయిపోయింది. ఏదో ఒకనాడు చివరికి రాదా వస్తువు, అలాగే కదా అవుతుంది. ఇక ఊరంతా పిచ్చెత్తినట్టు తిరిగాడు. ప్రతి వాళ్ళు చెప్పారు, అయ్యా రాజదండనకి గురైపోతాం మేము కూడా నీకు అమ్మితే. అప్పటికే 80% జైనులు అయిపోయారు. ఓహో. మిగిలిన వాళ్ళు రాజంటే భయం. తిరిగాడు చిటిగాడు, గంధం కూడా పుట్టల ఆయనకి. ఆ చందన చర్చ స్వామి లింగమూర్తికి చేస్తే కానీ అన్నం తినడు. తిరిగి సాయంకాల వేళకి ఓ శివాలయంలోకి ప్రవేశించాడు. తిక్క పుట్టిపోయింది ఆయనకి. దేవాలయంలో ఏదో చర్చలు జరుగుతున్నాయి, మొత్తానికి మూతపడలా. కొన్ని గుళ్ళు మూతపడ్డాయి, కొన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళేసరికి ఆయనకి ఆ గంధం ఏం చేయాలి, గంధం ఏం చేస్తారు, ఇట్లా చెక్క పట్టుకుని ఇట్లా అరగదీస్తారు కదా. వెళ్ళా సాన దగ్గర నుంచున్నాడు, పసుపెట్లేసి కూర్చున్నాడు, సానకేసి చూస్తున్నాడు. అసంకల్పితంగా ఆయన 2 చేతులు ఆ సాన మీదకి వెళ్ళిపోయింది. పంచాక్షరి జపం చేస్తూ చేతుల్ని రుద్దటం మొదలుపెట్టాడు. చెక్క లేదు. ఒక ఉద్రేకానికి లోనయ్యి తన చేతుల్ని అరగదీసి నెత్తురు కారిపోయి ఎముకలు అరిగిపోయే వరకు ఒళ్ళు తెలియలే ఆయనకి. మొత్తం ఏముంది, దేనికేసైనా రాత్రి కోసుకుపోదు. సాన రోజువారీ రుద్దటానికి అలవాటు పడింది కదా. అరగ ఈ పైభాగం అంతా అరగదీసేసి ఎముకల మీదకి వెళ్ళిపోయింది. నెత్తురు మయం దేవాలయం అంతా. ఏడ్చేస్తున్నాడు ఆయన. ఇది చేయకపోతే ఇంకా నాకు శివ చర్చ లేదు, శివసేవ లేదు, ఇంకా భగవత్ సేవ లేదు. ఆ దుఃఖము, ఉద్వేగము, ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవసేవ ఎట్లా చేసుకుంటాను, దైవసేవ. ఆ ఏడుస్తూ పంచాక్షరి జపం చేస్తూ అరిచేతులు అరగదీసేసుకున్నాడు. వేళ్ళు అన్నీ ఇట్లా అరిగిపోయినాయి. ఇట్లా పట్టుకుంటారు కదా, ఈ భాగము అంతా కూడా ఇవి ముణుకుల మీద తొందరగా కట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఇవి కట్ అవుతుంది, పూను సరిగిపోతుంది. అరిపోయేసరికి అలా పడిపోయాడు. నెత్తురు మొత్తం దేవాలయం అంతా నెత్తురు, చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు, గంటలు మోగిపోతున్నాయి. దేవాలయం అంతా దగదగాయమానంగా జ్యోతులు వెలిగిపోయినాయట. శివవాక్కు ఆయనకు వినపడింది. మూర్తి నాయనారు, నువ్వు కంగారు పడకు, నీ భక్తికి మెచ్చాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు రాజు అవుతావు, ఈ దేశాన్ని మళ్ళీ శైవ మతంలోకి మార్చు, న్యాయంగా పాలన చెయ్యి. నీ భక్తి అనన్య సామాన్యమైన భక్తికి చాలా నేను సంతోషించానని శివవారిని వినపడింది. ఈయన నెత్తురోడుతున్న చేతులతోటి శివుడికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. చేతులకు కట్లు కట్టారు, చుట్టుపక్కల జనం అంతా చేరారుగా, దేవాలయం అంతా శుభ్రం చేశారు. ఈ వాక్యాలు ఇదంతా ఊరంతా వచ్చేసినాయి. చెప్పుకోవటానికి ఏముంది, అదే కదా. మామూలుగానే చిన్న పిచ్చి మాటలే, ఇదిగో పులంటే అదిగో తోక అంటారు. ఇట్లాంటి మహాద్భుతమైన సంగతి, గంటలు మోగటం, దీపాలు వాటంతటా వెలిగిపోవటం, బయట నుంచి చూసిన వాళ్ళకి దేవాలయంలో ఏదో వెలుగొస్తున్న భావన వచ్చింది. పరిగెత్తుకొచ్చారు, ఎవరికి వినపడలా, ఈయన ఒకటికే వినపడింది. కానీ ఏదో జరుగుతోందని తెలుస్తుంది. ఒక మహాద్భుతం జరిగేటప్పుడు అందరికీ అర్థమవుతుంది. అవునవును. ఏమిటో తెలియదు కానీ ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది. ఈయన ఇంటికి వచ్చేసాడు, చేతులకు కట్లు కట్టుకున్నాడు, కుమిలిపోతున్నాడు. శివసేవ చేయడానికి వీలు లేకుండా పోయింది, చేతులు ఇట్లా అవుడైపోయినాయి. మర్నాడు శివాలయానికి బయలుదేరాడు. శివాలయానికి వెళ్తే తెల్లవారుజామున కర్కోటకుడుగా ఉన్న జైన రాజు మరణించాడని వార్త వచ్చింది. 13 రోజులు రోజు శివాలయానికి వెళ్ళొచ్చాడు ఈయన. 14వ రోజు శివాలయానికి వెళ్తుంటే ఒక ఏనుగు ఎదురొచ్చింది. ఏనుగు ఎదురొచ్చి ఈయన మెడలో దండేసింది. రాజుగారు నిస్సంతుగా మరణించాడు, సంతానం లేదు.
మరి ఇప్పుడు వాళ్ళ దేశం నుంచి ఎవరిని పిలిపిస్తారు? ఇప్పుడు రాజుగా ఒకడు కావాలి కదా. అయితే మంత్రులు ఏం తీర్మానించుకున్నారంటే రాజుగారి కార్యక్రమాలు అయిపోనిచ్చి 12 రోజులు అయిపోనిచ్చి భద్రగజానికి ఒక దండిద్దాం. ఈ గజం ఆయన కర్ణాటక నుంచి తెచ్చుకున్నాడు పాండ్యదేశానికి. ఆయన ఆ ఏనుగు ఎక్కి వచ్చాడు. ఆ భద్రగజం ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆ రాజుతోటే ఉంది. అది ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి దండేస్తే వారిని రాజును చేద్దాం, అదే భగవంతుడి ఆజ్ఞగా భావిద్దామని భావించారు. అద్భుతం. ఆయన జైన మతం తీసుకున్నాడు, ఆయనకి సంతానం లేదు. జైన మతం పుచ్చుకున్న వాడికి రాజకాక్ష ఏంటో మనకు తెలియదు. అంటే పుచ్చుకున్నాడు రాజుగా ఉండగానే ఇంకా అలా కంటిన్యూ అయ్యాడనమాట. ఆ ఏనుగుకి దండేస్తే అది అన్ని ఊళ్ళు మొత్తం ఊరంతా అన్ని సందులు తిరిగి వచ్చి శివాలయం బయట నిలబడినటువంటి మూర్తి నాయనారు మెళ్ళలో దండేస్తారు కల్లా జనాలంతా చప్పట్లు కొట్టారు. రాజుగారి తర్వాత ఈ వెనకాల వచ్చినటువంటి జనాలు పల్లకి తీసుకొచ్చారు, ఏనుగుని ఎక్కమన్నారు. ఈయన లేవదీశారు. ఈయన నిర్ఘాంతపోయాడు. ఏనుగు వచ్చి దండేస్తే, అయ్యా మా రాజు వచ్చి రాజుగా అయ్యి మా దేశాన్ని ఉద్ధరించండి, మీలాంటి మహానుభావుల కోసమే మేము చూస్తున్నాం, భద్రగజం మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, రాచరికం ఎందుకు, శివసేవ కంటే గొప్పదా అది? అది కాదు కదా, ముందు మీరందరూ శైవులుగా మారితేనే ఈ రాజ్యాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. అందరూ మళ్ళీ జైన మతాన్ని వదిలిపెట్టుకున్నారు, జైనాచారాలు మానేశారు. అప్పుడు ఈయన రాజుగా మారాడు. రాజు అయిన తర్వాత కూడా నిత్యము శివారాధన చేసేవాడు. స్వహస్తాలతో తీసిన గంధాన్నే అక్కడున్న దేవాలయంలో స్వామికి అలంకరించేవాడు. ఆయన ఏ తీర్థయాత్రకు వెళ్ళినా ఏ దేవాలయంలోకి ఆయన దర్శనానికి వెళ్తాడో అక్కడ గంధం తీసి స్వామిగా అలంకరించడమే ఆయన యొక్క సేవ. కొన్ని సంవత్సరాల పాటు పాండ్యదేశాన్ని, మధురా నగరాన్ని పరిపాలించాడు మూర్తి నాయనారు. చాలా కాలం పరిపాలించిన తర్వాత ఆయన లింగైక్యం చెందాడు. ఏముంది కదా కథ. అద్భుతం. నమస్తే రమగారు. నమస్తే జీ.